అట మనం ఏ పని చేసినా, ఏ డైరెక్షన్‌లో కూర్చొని చేస్తున్నాం, ఏ దిక్కున కూర్చొని చేస్తున్నాం అనేది ఖచ్చితంగా ఎలా ఉండాలి, ఎలా తినేటప్పుడు ఎటు కూర్చొని తినాలి, లేకపోతే పడుకునేటప్పుడు దక్షిణానికి తల పెట్టుకొని ఖచ్చితంగా పడుకోవాలి. ఉత్తరముఖంగా పడుకున్న గజరాజు ఏమయ్యాడు? కదా! అసలు మొత్తం ఆ! మారిపోతారు. మ మెంటల్ గూడా వచ్చే మెంటలొస్ ఆ! ఎనర్జీస్ డిఫరెంట్‌గా ఎనర్జీస్ పాస్ డిఫరెంట్‌గా అవుతాయి. పాస్ అవుతాయి. సో, డెఫినిట్‌గా ఎలా అయితే శాస్త్రం చెప్పిందో అలా ఖచ్చితంగా మనం ఫాలో చేయాల్సిందే. అలా ఫాలో చేస్తే సుఖవంతమైన జీవితం ఉంది. ఫాలో చేయమనంటే కష్టాల పాలు అవుతాం. అంతే. అందులో ఎటువంటి సందేహం లేనే లేదు. ప్రాక్టికల్‌గా గూడా ప్రూవ్ అవుతాయి అవి. మనం అంతే. ఒకవేళ చేయకూడని విధంగా చేస్తే గనక. రైట్? ఈశాన్యంలో బాత్రూమ్స్ గనక కన్‌స్ట్రక్ట్ చేశారా అయిపోయిందింక జీవితం. అంతే. సర్వనాశనం అవ్వటం సర్వనాశనం. తథ్యం కదా! సో, అట్లాంటి తప్పిదాలు గూడా జరిగిన దాఖలాలున్నాయి. సరే ఇదంతా ఎందుకు అడుగుతున్నాను అంటే, మనం గురుగీత గురించి చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. గురుగీతలో ఎలా బోధించారు, అవును. రకరకాల విషయాల్ని ఎలా స్పృశించారు అనేది మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అవును. అయితే సాధన విషయంలో గురువు యొక్క అనుగ్రహం ఇప్పుడు ఏదో ఒక మంత్రం ఇప్పుడు మీరు మనం ఆహ్, మ మంత్రయజ్ఞం మహామంత్ర యజ్ఞం జరుగుతోంది. దత్తనామ మహాయజ్ఞం. దత్తనామ ఆ! మహాయజ్ఞం. మంత్రమైనా అనొచ్చు. ఏం పర్లేదు దానిది. మంత్రయజ్ఞం దత్తనామము, యజ్ఞం మంత్రం. జరుగుతోంది. అయితే ఈ నామం చేసుకునేటప్పుడు అది ఏ నామం అయినప్పటికీ చేసుకునేటప్పుడు ఏ దిక్కున కూర్చొని చేసుకోవాలి అనేది ప్రధానమైన విషయం కదక్క. అవును. ఒకవేళ రాంగ్ డైరెక్షన్‌లో కూర్చున్నాము డెఫినిట్‌గా ఇంకొక రిజల్ట్ వస్తుంది. రాంగ్ ఇన్ ద సెన్స్ మనకి కావాల్సింది కాకుండా వేరే ఏదో ఖచ్చితంగా వస్తుంది. ఏదో వస్తుంది. రైట్. ఎటు పక్కన కూర్చొని చెయ్యాలి? అసలు ఎలా చేసుకోవచ్చు సాధన? తప్పకుండా పద్మిని. ఇక్కడ ప్రతీది గూడా ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్తూనే ఉన్నారు. ఓ పార్వతి అని సంబోధిస్తూ మరీ చెప్తూ ఉన్నారు. హుహు. ఇక్కడ ఏం చెప్పారంటే, హ్మ్. ఆగ్నేయాం కర్షణం చైవ వాయువ్యాం శత్రునాశనం. నైరుత్యాం దర్శనం చైవ ఈశాన్యాం జ్ఞానమేవ చ. ఆగ్నేయ దిశను చూచుచూ జపించిన జనాకర్షణ కలుగుతుందంట. ఓహో! ఆగ్నేయ దిశ. హ్మ్. వాయువ్యమున శత్రునాశనం కలుగుతుందంట. నైరుతి యందు దేవతా దర్శనం కలుగుతుంది. ఓహ్! ఈశాన్యమున జ్ఞానము కలుగును. హ్మ్. ఈశాన్యంలో కూర్చొని చేసుకుంటే జ్ఞానం కలుగుతుంది అని జెప్పారు. నైరుతి ఒకంత ఆశ్చర్యానికి గురి చేసిందక్క. రాహు స్థానం అని చెప్తూ ఉంటారు కదా! నైరుతిని. అవును. అక్కడ అవును. దేవతా దర్శనం జరగటం అంటే అసలు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది చేస్తున్నది జపం కాబట్టి. హ్మ్. హ్మ్. దాని రాహు రిజల్ట్ ఆయన ఆయన మాయను వీడి అంతేనా? అంతే. ఆయన మాయను వీడి ఆ! ఆయన మనకి ఆ! రాహు అంటే అనుగ్రహిస్తారు. ఎవరో కాదు. ఇప్పుడు రాహువు మనకి చక్కటి ఫలితాలనివ్వాలంటే దుర్గాదేవిని హ్మ్. ఆరాధిస్తాం మనం. అవును. సాక్షాత్ అమ్మనే ఆరాధిస్తాం. ఆ! ఇక హ్మ్. ఆ హ్మ్. అమ్మ మననొచ్చి హ్మ్. అనుగ్రహిస్తుందనమాట. హ్మ్. హ్మ్. ఇక ఇంకో దిక్కు కూడా ఉంది. హ్మ్. ఉత్తరాభిముఖ శాంతి జప్యే హ్మ్. వస్యే పూర్వముఖస్తదా హ్మ్. యామ్యేతు మారణం ప్రోక్తాం పశ్చిమే చ ధనాగమః. ఓహ్! ఉత్తరాభిముఖుడు మనశ్శాంతిని, హ్మ్. తూర్పున దేవతా వశ్యము. హ్మ్. అందుకే తూర్పున కూర్చొని ఎక్కువ చేస్తాం గదా! హ్మ్. హ్మ్. దక్షిణమున శత్రు మరణము, హ్మ్. పశ్చిమమున ధనప్రాప్తి యగును హ్మ్. అని చెప్తున్నారన్నమాట. ప్రతి దిక్కుకు కూడా ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే ఏది కావాలి మనకి అనేది ఇంపార్టెంట్. దక్షిణాన్ని కాస్త దూరం పెట్టకుండా బెటరేమో. శత్రు మరణం అంటున్నారు గాబట్టి మరణాలు, గిరణాలు మనం మనకెందుకు? అలాంటివన్నీ మనం చేయకూడదు. ఎగ్జాక్ట్‌లీ. ఇవన్నీ కూడా ఏంటంటే, అప్పుడు యతులు, ఋషులు ఇదెక్కడి నుంచొచ్చింది సనాతన ధర్మం. హ్మ్. అయితే ఈ గురుగీత అన్నది ఎలా వచ్చిందో చెప్పాను గదా హ్మ్. పద్మిని. హ్మ్. హ్మ్. పైన కైలాసంలో దేవతలందరూ కూడా సమావేశమయ్యారు. హ్మ్. అక్కడికి ఋషులు అందరూ కూడా వచ్చారు. హ్మ్. సమావేశం మొదలవుతున్నప్పుడు వాళ్ళందరికీ చెప్తున్నప్పుడు ఈశ్వరుడు నమస్కారం చేస్తూ ఉన్నారట. హ్మ్. ప్రతి దానికి ఒక నమస్కారం ఇలా పెడుతూ ఉన్నారు. హ్మ్. అప్పుడు పార్వతీదేవి చూసి, ప్రభు మీకే హ్మ్. బ్రహ్మ నమస్కరిస్తారు. హ్మ్. మీకే విష్ణుమూర్తి నమస్కరిస్తారు. మీకే సమస్త దేవతలు నమస్కరిస్తారు. హ్మ్. మీకు సమస్త ఋషి, భూమండలం అందరూ మీకు నమస్కరిస్తారు. మరి మీరెవరికి నమస్కరిస్తున్నారు అనంటే, నాలోని పరమాత్మకు నమస్కరిస్తున్నాను. హ్మ్. నాలోని గురువుకి నమస్కరిస్తున్నాను. హ్మ్. ఆయనే గురు దత్తాత్రేయ అని హ్మ్. చెప్పారు. హ్మ్. అని చెప్తే అదేంటో మాకు వివరంగా చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడిగితే, దానికి గురుగీతని బోధిస్తూ ఉంటారనమాట. ఆ గురుగీతలోని ఒక్కొక్క స్తోత్రము కూడా గురువు లేకపోతే ఎంత అంధకారం ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో. అలాగే జపం ఏ విధంగా చేయాలి? గురువు ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి శిష్యుడు? అలాగే గురు శిష్యులు ఎలా ఉండాలి? శిష్యుడు ఎలాగా గురువు చెప్పిన మాటల్ని ఎలా పాటించాలి? గురువుని ఏ విధంగా మనమైతే పట్టుకోవచ్చో వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా గురుగీత ద్వారా తెలియచేశారు పద్మిని. అద్భుతం. అద్భుతం. సాక్షాత్తు శివుడే అందించినటువంటి గురు గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని తెలియజేస్తూ ఉన్నారు.
సో ఏ దిక్కున కూర్చొని చేసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది వివరించారు. అవును. సో కూర్చొని చేసుకునే విషయంలో ఇంకేమైనా నియమాలు ఉంటాయా? ఆ దీనికి ఇక్కడ కూడా చెప్పారు. అంటే ఏది వేసుకొని కూర్చోవాలో కూడా చెప్పారు నీకు. ఆసనం. ఆసనము. ఉమ్. అయితే ఇక్కడ చెప్పారు వస్త్రాసమున దారిద్ర్యము. ఆ! వస్త్రం వేసుకుంటే దారిద్రం. ఆ! అయ్యయ్యో. రాతిపైన కూర్చుంటే రోగము. ఉమ్, భూమిపైన కూర్చుంటే దుఃఖము. ఉమ్, దారుపీట లేక చెక్కపీటపై కూర్చొని పారాయణం చేసిన ప్రయోజనం లేదు. ఉమ్. దేని మీద కూర్చోమంటున్నారంటే ఉమ్, నల్ల జింక చర్మం నందు జ్ఞాన సిద్ధి. ఉమ్. ఇవైతే మనకి రావు కదా. ఇవి దొరకవు కదా. వ్యాఘ్రాసనం అంటే అక్క? వ్యాఘ్రాసనమందు మోక్షం అంటే పులి చర్మం. ఉహు. మనం ఎప్పుడు కూడా ఈశ్వరుడు పులి చర్మం కట్టుకుని అవును, ఉంటారు. అవును. దాని మీద ఉమ్. దర్భాసనం నందు జ్ఞాన సిద్ధి. అందుకే మనం దర్భాసనం మీదే కూర్చుంటాం ఉమ్. అవి కొనుక్కొని.